చాలామందికి రమణ మహర్షిలో సుబ్రహ్మణ్య దర్శనమైంది. ఆ రమణ మహర్షి శరీర త్యాగం చేసి మోక్షానికి వెళ్ళేటప్పుడు కొన్ని లక్షల మంది చూశారు ఆయన శరీరంలోంచి జ్యోతి బయటికి వచ్చి రాత్రి 8 గంటలకి చీకట్లో అరుణాచలం గిరికంతా ప్రదక్షిణం చేసి ఈశాన్య దిక్కునున్న శిఖరంలోకి వెళ్ళిపోయింది. సుబ్రహ్మణ్య తత్వము చేత తరించిన వాళ్ళు ఎక్కడున్నా అగ్నిస్వరూపంగా జ్యోతిస్వరూపంగా తరిస్తూ ఉంటారు. ఆఖరణ జ్యోతి కనపడుతుంది. జ్యోతి కనపడింది అంటే గుర్తేమిటంటే అది ఎవరికి? మహాత్ములకి కాదు, సామాన్యులకు కూడా కనపడుతుంది. అలా కనపడింది అంటే గుర్తేమిటంటే సుబ్రహ్మణ్యుని యొక్క అవతారము కానీ సుబ్రహ్మణ్యానుగ్రహము చేత జ్ఞాని అయిన వాడు కానీ అయితే అలా కనపడుతుంది. మీకు అసలు మన గొప్పతనం ఎక్కడుందంటే సనాతన ధర్మంలో ఆచార్య శబ్దం అన్వయం అయ్యేటటువంటి రూపంతో ప్రధానమైనటువంటి భగవత్ స్వరూపాలు ఉంటాయి. మోక్షం ఇచ్చే వాళ్ళందరూ ఆచార్య శబ్దానికి అన్వయం అవుతుంది. అందుకే విష్ణువు ఆచార్యుడు. అసలు ఆ మాటకొస్తే లోకములకు మొదటి గురువు ఆయనే. అందుకే కృష్ణం వందే జగద్గురుం. జగద్గురు అన్న మొట్టమొదటి బిరుదునామం వహించిన వ్యక్తి ఎవరు అంటే కృష్ణ భగవానుడు. గీతను అందించినవాడు కృష్ణ భగవానుడు. తత్వాన్ని పరిశీలనం చేస్తాను అంటే మీరు చూడండి, ఆచార్యతత్వము భగవంతుని యొక్క రూపముల యందు ద్యోతకమవుతూ ఉంటుంది. పరమశివుడు దక్షిణామూర్తిగా ఉంటాడు. సుబ్రహ్మణ్యుడు గురుతత్వము. అసలు ఆయన రచింపచేసిన గ్రంథాలు, ఆ గ్రంథాలలోంచి వచ్చిన మాటలలో ఉండే ప్రౌఢిమ, ఆయన అనుగ్రహ శక్తి అంటే ఎలా ఉంటుంది, వాళ్ళ కీర్తనలు ఎలా ఉంటాయి, వాళ్ళ పత్రికలు ఎలా ఉంటాయి, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి, వాళ్ళ జీవితాలు ఎలా ఉండేవి, వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు చదివితే అగ్ని సంబంధం లేకుండా మాత్రం ఉండదు, జ్యోతి సంబంధం ఉంటుంది. అది అందుకే సుబ్రహ్మణ్యుడు పతాక స్థాయిలో నిలబడుతుంది ఆ అవతారం. ఆయన మహానుభావుడై జ్ఞానమును అనుగ్రహిస్తాడు. ఎక్కడెక్కడ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడో మీరు ఎప్పుడు బండ గుర్తు కింద పెట్టుకోవచ్చు. జ్ఞానప్రదాత అంటే అంత గొప్ప తత్వము అని గుర్తు. అటువంటి తత్వం సుబ్రహ్మణ్య తత్వం. అటువంటి తత్వం కాబట్టే సుబ్రహ్మణ్యుడు ఎప్పుడైనా మళ్ళీ అవతారం తీసుకున్నాడు అనుకోండి, అది ఎందుకు తీసుకుంటాడో తెలుసా? ఒక్క కారణానికే తీసుకుంటాడు. సనాతన ధర్మ పరిరక్షణ కొరకు తీసుకుంటాడు. ధర్మాన్ని నిలబెట్టడానికి తీసుకుంటాడు. వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి తీసుకుంటాడు తప్ప రాక్షస సంహారాల కోసం తీసుకోడు. రాక్షస సంహారం చేయాలంటే దేవసేనకి అధిపతిగా చేసేస్తాడు. శూరపద్మాదుల్ని సంహరించలా? అవన్నీ పెద్ద విశేషాలు కావు ఆయనకి. జ్ఞానం ఇచ్చేవాడికి రాక్షస సంహారం పెద్ద లెక్క కాదండి. వాటి గురించి చాలా తక్కువ, దాని గురించి చెప్పక్కర్లేదు అసలు. కాబట్టి సుబ్రహ్మణ్యుడి అవతార స్వీకారము కేవలము వేద పరిరక్షణ కొరకు మాత్రమే, వేరొక దానికి ఉండదు. సుబ్రహ్మణ్య తత్వము అవతార వైశిష్ట్యము. ఒకసారి ఆయన కుమరిల భట్టుగా వచ్చాడు. కుమరిల భట్టుగా వచ్చేటప్పుడు ఎందుకు వచ్చాడు? అసలు పరమశివుడు శంకరాచార్యుల వారిగా ఎందుకు వచ్చాడు? విష్ణువుకి మార్గం సుగమం చేయడానికి ఆయన వచ్చాడు. అసలు ఇదంతా పెద్ద గొలుసు. అసలు శంకరాచార్యుల వారిగా పరమశివుడు అవతారం ఎందుకు తీసుకోవడం? అవసరం ఏముంది? ఎందుకు పరమశివుడు అవతారం తీసుకోవడం? నమః కపర్దినీ చ వ్యుక్త కేశాయ చ అని పెద్ద జుత్తుతో కూర్చునే శంకరుడు బోడిగుడ్డుతో రావడం ఎందుకు సన్యాసిగా? త్యక్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఎక్కడో వటవృక్షం కింద మౌనంతో చిన్ముద్రతోటి తనని ఆశ్రయించినటువంటి సనకసనందనాదులందరికీ కూడా జ్ఞానకటాక్షం చెయ్యగలిగినటువంటి పరమశివుడు మౌనాన్ని విడిచిపెట్టి నోరు విప్పి మాట్లాడుతూ ఒకచోట కూర్చునే శంకరుడు ఆ చోటు విడిచిపెట్టి ఆసేతు హిమాచల పర్యంతమో పాదచారి అయి పర్యటిస్తూ లోకానికి బోధ చేస్తూ తిరగవలసిన అవసరం ఎందుకు వచ్చింది? విష్ణువు యొక్క మాట నిలబెట్టడానికి వచ్చింది శంకరుల అవతారం. విష్ణువు ఎప్పుడు మాట ఇచ్చారు? ద్వాపర యుగంలో ఆయన ఒక మాట అన్నాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నాడు ఆయన. నేను అవతారం ఎప్పుడు తీసుకుంటానో తెలుసా అన్నాడు. ధర్మమునకు హాని కలిగితే వస్తాను అన్నాడు. ధర్మం చెడిపోతుంటే నేను వస్తాను. ధర్మం ఎవరి చేత ప్రోక్తం? ఎవరు చెప్తారు ధర్మాన్ని? వేదం చెప్తే ధర్మం అవుతుంది. వేదం చెప్పనిది నువ్వు ఎంత చేసినా నువ్వు ధర్మమునందు నిలబడిన వాడవు కావు. అది అభ్యున్నతి కారకము కాదు. వేదం ఎలా చెప్పిందో అలా బతుకు, అది అభ్యున్నతికి కారణం. వేదం ఎలా చెప్పిందో అలా చేస్తే ఈశ్వరుడి వైపుకి వెడతావు, అది వేద ధర్మం.
ఆ వేదము చెప్పిన ధర్మమునకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగితే నేను అవతారం తీసుకుంటానన్నాడు. ద్వాపర యుగం వరకు బాగుంది. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ముడిపడింది. ఎందుకని? కలియుగంలో లక్షణం ఉంది, రాక్షసులకు ఉపాధి లేదు. రాక్షస ఉపాధి అన్నది కలియుగమునందు సృజింపబడదు. అప్పటి వరకు రాక్షస ఉపాధులు ఉన్నాయి. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి రాక్షసుడు రాక్షస ఉపాధితో ఉండడు. అందుకే రాక్షస దర్శనాలు ఉండవు ఎక్కడ. అక్కడ రాక్షసుడు ఉన్నాడండి చూసొద్దామంటే ఎక్కడ ఉండరు, కనపడరు. ఎందుకు కనపడరంటే అసలు ఉపాధిని సృజించడు బ్రహ్మగారు. అది యుగ లక్షణం, యుగ ధర్మం అది. మరి రాక్షసుడు ఎక్కడ ఉండాలని అడిగారు. మనిషి మనసులో ఉండన్నారు. కాబట్టి ఎక్కడ ఉంటాడు? మనుషుల మనసులోనే ఉంటాడు. మనుష్యులలో ఉన్న రాక్షసుణ్ణి తరిమి కొట్టాలి. ప్రబోధం ఒక్కటే మార్గం. బోధ చెయ్యాలి. విష్ణువిచ్చిన మాట శివుడు నిలబెట్టాడు. ఎందుకని? అవి అన్నీ వేరు కావు, ఒకటే కాబట్టి. అందుకని శివుడు శంకరాచార్యుల వారిగా చేతిలో కర్ర పట్టుకుని వచ్చారు. ఎవడురా అవైదికమైన మాట మాట్లాడుతున్నవాడో కర్రతో కొట్టి నోరు మూయిస్తానని బయలుదేరారు. బ్రహ్మచారిగా ఉంటే తిరగడం కుదరదు, గురువుగారి దగ్గర ఉండాలి. గృహస్థుగా ఉంటే భార్యాబిడ్డల్ని పోషించాలి. వానప్రస్థ అయితే భార్యతో కలిసి అడవిలో కూర్చోవాలి. సన్యాసి అయితే అంతా తిరగచ్చు. తిరిగి అవైదికమైన వాదనలను ఓడించవచ్చు. తిరగడానికి వీలుగా ఉంటుందని ఆపత్సన్యాసం తీసుకున్నారు. తీసుకుని ఆసేతు హిమాచల పర్యంతం పర్యటించారు. ఎన్నాళ్ళు ఉండడానికి వచ్చారు ఆయన? 8 ఏళ్లే. ఆ తరువాత ఓ కారణానికి 16 ఏళ్ళు ఉంటానన్నారు. వ్యాసుల వారు అడిగారు కాబట్టి ఇంకో 16 ఏళ్ళు ఉంటానన్నారు. 32 ఏళ్ళు. అసలు ముందు 8 ఏళ్లే. 8 ఏళ్లలో వాళ్ళ నాన్నగారు ఇంత పని చేయడానికి బయలుదేరి వస్తున్నారు. 8 ఏళ్లలో వాళ్ళ నాన్నగారు శంకరాచార్యుల వారిగా వచ్చే లోపల అసలు వేదధర్మం మీద దాడి చేసి వేదధర్మాన్ని పాడు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని ముందు కొంతవరకు ఇది సత్యం కాదని తాను నిరూపణం చెయ్యాలి. వేదం పాడవుతుంటే చూస్తూ ఊరుకోలేని వాడు ఎవరంటే సుబ్రహ్మణ్యుడు. అందుకే కుమరిల భట్టుగా వచ్చాడు ఆయన, కర్మిష్ఠిగా వచ్చాడు. ముందు పండడం ఎక్కడ ప్రారంభమవుతుందండి? పిండి ఉంటేనే పండు. పిండి లేకుండా పండు ఎక్కడి నుంచి వస్తుంది? ముందు పిండి ఉండాలి, తర్వాత కాయ అవ్వాలి, తర్వాత దోరకాయ అవ్వాలి, తర్వాత పండు పండాలి. పండు పండితే విడిపోతుంది. ముందు ఆచారం లేకుండా ఎక్కడ పండుతావు? ఆచారం ఉండాలి. ఆచారకాండని నిరసించకూడదు. ఆచారకాండ పట్టుకోవాలి. నువ్వు ఆరాధన చెయ్యాలి అనుకుంటే వేదం విధించింది. వేదం ఒక మాట చెప్పింది, వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవ చ అని చెప్పింది మంత్రంలో. ఆచారకాండలో ఒక మాట చెప్పింది, ఎప్పుడైనా అలా నిలబడి దండం పెట్టాను పర్వాలేదు, నేను వెళ్ళి అక్కడ ఏదైనా పూజ చెయ్యాలనుకున్నాను అనుకోండి, వికచ్చ గోచి పోసి కట్టుకోకపోతే తప్పు, చేయకూడదు. అనుత్తరీయశ్చ పైన ఉత్తరీయం వేసుకోకుండా ఉండకూడదు. గోచి పోసాను అనుకోండి, నేను బట్ట కట్టుకున్నానని గుర్తు. ఎందుకంటే దిక్కులు ఆవిష్కరింపబడతాయి అప్పుడు. మళ్ళీ అది పంచకట్టుకి సంబంధించి పటలపన్నంలో చెప్తుంది వేదం. అందుకని దిక్కులు తెలియాలి అంటే పంచగోచి పోసి కట్టాలి. కట్టి ఉత్తరీయం ఉంటే ఈశ్వరారాధనకి అర్హుడు. ఆచారకాండలో మీరు నిబద్ధతతో ఉన్నారనుకోండి, జ్ఞానావిర్భావమునకు అది హేతు అవుతుంది. కాబట్టి ఇప్పుడు ముందు ఆచారకాండని నిలబెట్టాలి. ఎవరు వచ్చారు? అడగకపోయినా వచ్చినవాడు సుబ్రహ్మణ్యుడు వచ్చాడు. మా నాన్నగారు రాకముందు నేను వెడతానన్నాడు. కుమరిల భట్టుగా వచ్చాడు. లోకంలో ధర్మం ఒకటి ఆయన నేర్పాలనుకున్నాడు. ధర్మం తప్పడు సుబ్రహ్మణ్యుడు ఎప్పుడూ కూడా. రాముడు ఎలా ఉంటాడో అలా ఉంటుంది సుబ్రహ్మణ్య తత్వం. అందుకే అంత ధర్మం ఆయన అవతారంలో. మహానుభావుడు కుమరిల భట్టుగా వచ్చి గురుముఖత విన్నది తప్ప శాస్త్రం కాదు. అందుకని గురువుల దగ్గర విని అందులో దోషం తెలుసుకోవాలి. సనాతన ధర్మంలో వేదం చెప్పింది సత్యం అని ప్రచారం మొదలు పెట్టాలనుకున్నాడు. తెలుసుకుని ఆయన్ని పై మేడ మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి కిటికీలోంచి కిందకి తోసేశారు. కింద పడిపోతున్నాడు కుమరిల భట్టు. ఆయనకి ఎంత నమ్మకం అంటే వేదం మీద, వేదము ప్రమాణమైతే నాకేమీ కాకుండుగాక అన్నాడు. పైనుంచి కింద పడిపోయాడు. ఏమీ అవలేదు, కానీ కంటికి దెబ్బ తగిలి నెత్తురు వచ్చింది. వెంటనే వేదమాతని ప్రశ్నించాడు. నువ్వు ప్రమాణమని నమ్మి బతికాను, నేను నిన్ను ప్రచారం చెయ్యాలనుకున్నాను, నేను ఇంత మాట చెప్పి కింద పడితే నాకేం అవలేదు, కానీ కంటికి దెబ్బ తగిలి నెత్తురు వచ్చింది, ఎందుకు తగిలింది దెబ్బ మాత్రం అన్నాడు. వేదము ప్రమాణము కనుక నాకేమీ అవదని ఉంటే నీకేమీ అయ్యుండేది కాదు. వేదము ప్రమాణమైతే అన్న మాటలో ఎక్కడో అనుమానం ఉంది, అందుకే కంటికి దెబ్బ తగిలింది. అంతే, సంశయం కుదరదు. ప్రమాణముగా చెప్పాలి నువ్వు. ఇంత సుబ్రహ్మణ్యుడు కుమరిల భట్టుగా వచ్చినా ప్రమాణమునందు విశ్వాసంలో కించిత్ దోషం వచ్చినా ఎలా ఉంటుందో నిరూపణం చేశాడు. కుమరిల భట్టు మళ్ళీ వేదములో ఉన్న ఆచారకాండ యందు ప్రజలకి అనురక్తి కల్పించాడు.
ఇప్పుడు శంకరాచార్యుల వారికి మార్గం సుగమమైంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.